మహేశ్వరం నియోజకవర్గంలోని సరూర్ నగర్ పట్టణంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా సరూర్ నగర్ చౌరస్తాలో 68వ పుట్టినరోజు కేకును కట్ చేసి వందలాది మంది సంబరాలు జరుపుకున్నారు. అనంతరం సరూర్ నగర్లోని బంగారు మైసమ్మ దేవాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్కి ఆయురారోగ్యాలు కలగాలని ప్రత్యేక పూజలు చేశారు. ఈ వేడుకలు మహేశ్వరం నియోజకవర్గం తెరాస ప్రధాన కార్యదర్శి బేర బాలకిషన్, సరూర్ నగర్ డివిజన్ తెరాస ప్రెసిడెంట్ ఆకుల అరవింద్ కుమార్ల ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో సరూర్ నగర్ డివిజన్ తెరాస నాయకులు చప్పిడి గోవర్ధన్ రెడ్డి, నాగమణి, శృతి శ్వేత సంతు, దొబ్బు రాజు, సిలివేరి వెంకట్ గౌడ్, మొగుల్లా మల్లేష్, ఎడ్ల మహేందర్, మహేశ్వరం సీనియర్ మైనార్టీ లీడర్ మహమ్మద్ సలీం, కందుల రామలక్ష్మణ్, బోయపల్లి ముత్యాలు, అక్రమ్ మాదాసు వెంకటేశం, భగత్ సింగ్ నగర్ సతీష్ యాదవ్లతో పాటు 200 మంది తెరాస నాయకులు పాల్గొన్నారు. ఎవరు విమర్శించినా కూడా వాళ్ళందరూ కూడా కాలపరిగా చూడడం ఖాయం. కేసీఆర్ లేని తెలంగాణ లేదు, తెలంగాణ అంటేనే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ. ఈరోజు అనేక మంది ప్రతి పేదలింట్లో కూడా కేసీఆర్ సంక్షేమ పథకాలు, కళ్యాణ లక్ష్మి కానీ, షాదీ ముబారకే కానీ చెప్పుకుంటూ పోతే అనేకమైన పథకాలు, ఏదో డెవలప్మెంట్సే కానీ, ఇది సరూర్ డివిజన్ కూడా చాలా వేగంగా ఎల్ఈడి లైట్స్తోనే కానీ, ట్రంక్ లైన్స్తో కానీ, వివిధ రకాల మహిళా కమిటీలతో కానీ అంతా కూడా బ్రహ్మాండమైన అభివృద్ధి జరిగింది. అదంతా కూడా కేసీఆర్ గారు తీసుకున్న నిరంతర కృషి వల్ల జరిగింది. భవిష్యత్తు రానులో కూడా సబితా ఇంద్రారెడ్డి గారి నాయకత్వంలో కూడా సరూర్ డివిజన్ని మరింత అభివృద్ధి చేసి ఈరోజు మా పెద్దలు పాలనగా చెప్పినట్టు సభ్యత నమోదు కార్యక్రమం కూడా ఈ రోజు నుంచి ప్రారంభించడం జరిగింది. దాదాపు అన్ని దగ్గర కూడా ఎక్కడ కూడా సభ్యత నమోదు కార్యక్రమం కూడా సబితమ్మ అభిమానులని కానీ, ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులనే కాకుండా సబితమ్మ అభిమానులని, కేటీఆర్ అభిమానులని, కేసీఆర్ అభిమానులు అందరూ కూడా భాగ్యసాధనం చేసి ప్రత్యేక సభ్యత నమోదు కార్యక్రమం చేసి ఎక్కడ లేని 150 డివిజన్లు ఎక్కడ లేని విధంగా సరూర్ డివిజన్ నంబర్ 1 డివిజన్గా సభ్యత నమోదు కార్యక్రమం చేస్తామని చెప్పి తెలియజేస్తాను. ఈరోజు తెలంగాణ సాధనకు 14 సంవత్సరాలు నిరంతర పోరాటం చేసి తన ప్రాణాన్ని సైతం త్యాగం చేయడానికి సిద్ధపడినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పుట్టినరోజు వేడుకలు సరూర్ నగర్ డివిజన్లో కేసీఆర్ గారికి మరి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలి, శక్తిని ప్రసాదించాలని చెప్పి ఇలా అన్ని దేవాలయాలు కూడా పూజలు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే వీళ్ళందరం కూడా ఇక్కడ గుమ్ముకున్నాం. మరి ఇంత పెద్ద పండుగ సందర్భంగా సరూర్ డివిజన్లో ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తూ మీ అందరికీ ఒక మాట చెప్పదలుచుకున్నాం. ఇలా మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్నటువంటి సరూర్ పట్టణంలో బలమైన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఈ పార్టీని ఎదుర్కొనే శక్తి లేనటువంటి అనేక మంది కూడా ఇలా ముఖ్యమంత్రి గారి మీద అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉన్నారు. ఇలా మంచి పంచే ఉంటుంది, చెడు చెడే ఉంటుంది. అన్ని సాధించి పెట్టినటువంటి కేసీఆర్ గారిని మరి ఏమీ చేయనటువంటి వాళ్ళు ఇలా ఏదో అబండాలేసి కేసీఆర్ గారిని ఏదో వేయాలని ఆలోచన చేస్తున్నారు. కేసీఆర్ గారి మీద ఎవరైనా అంటే ఆకాశం మీద మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో, మా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారి నాయకత్వంలో మహేశ్వరం నియోజకవర్గంలో ఇలా కొన్ని వేల మంది ఇలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇలా సరూర్ పట్టణంలో ఈ రోజు నుంచే మరి టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదును కూడా ఇలా ప్రారంభిస్తూ ఉన్నాం. మరి ఈరోజు సరూర్ నగర్లో దాదాపు 12,000 మంది ఇలా మెంబర్షిప్ చేయబోతా ఉన్నాం. దీంట్లో భాగంగానే ప్రతి బస్తీకి, ప్రతి వార్డుకు, ప్రతి ఏరియాకు కూడా ఈరోజు మేమందరం కూడా మెంబర్షిప్ బుక్స్ ఇచ్చి ఇలా కార్యక్రమాలు స్టార్ట్ చేస్తూ ఉన్నాం అనే మాట సరూర్ పట్టణ ప్రజలకు, అదేవిధంగా మహేశ్వరం నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని పుట్టినరోజు వేడుకలను చేపట్టేసిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. జై తెలంగాణ.